ఈ భూమిపైనే అతిపెద్ద సముద్రమైన పసిఫిక్ మహాసముద్రంలో ఒక వ్యక్తి ఏకంగా 438 రోజులు మరణంతో పోరాడి చావు అంచుల దాకా వెళ్ళి గెలిచి ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు 14 నెలల పాటు మరణంతో ఫైట్ చేశాడు. కానీ అతను వచ్చి రాగానే ఎందుకని అతన్ని జైల్లో వేశారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. పసిఫిక్ ఓషియన్ ఇది మనం ఊహించిన దానికన్నా చాలా పెద్దగా మరియు భయంకరంగా ఉంటుంది. ఈ భూమిపైన మొత్తం 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఈ 5 మహాసముద్రాలలో పసిఫిక్ ఓషియన్ అతిపెద్దది. ఈ పసిఫిక్ మహాసముద్రంలో చాలానే దీవులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక్క దీవిపై కూడా మనిషి అడిగే పెట్టలేదు. నిజంగా చెప్పాలంటే ఈ దీవుల్లో గనక మనిషి తప్పిపోతే ఇక మనిషి బ్రతకడం దాదాపుగా అసాధ్యం. కానీ ఒక వ్యక్తి మాత్రం ఈ పసిఫిక్ మహాసముద్రంలో 1 కాదు 2 కాదు ఏకంగా 439 రోజులు గడిపాడు. అతనికి తెలియకుండానే అతను ఒక కొత్త వరల్డ్ రికార్డ్ని నెలకొల్పాడు. అతనే జోస్ సాల్వడార్ ఆల్వరెంజో. ఈ వ్యక్తి మొత్తం సముద్రం పైన 438 రోజులు గడిపాడు. అది కూడా కేవలం 7 అడుగుల ఒక చిన్న బోట్లో. ఇంత భయంకరమైన సముద్రంలో అతను ఏకంగా 14 నెలల పాటు ఎలా జీవించడం అనేది ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్న. అయితే మనం ముందుగా ఈ మనిషి సముద్రంలోకి ఎందుకు వెళ్ళాడో తెలుసుకుందాం. 2012 సంవత్సరంలో మెక్సికోలోని ఒక చిన్న గ్రామంలో జోస్ సాల్వడార్ ఆల్వరెంజా ఉండేవాడు. అప్పటికి అతని వయసు 36 సంవత్సరాలు. జోస్ ఎంతో అనుభవం కలిగిన మత్స్యకారుడు. 2012 నవంబర్ 17 ఆ రోజు జోస్ మరియు అతని స్నేహితుడు ఇద్దరు కలిసి చేపలు పట్టడానికి సముద్రంలోకి బయలుదేరారు. వాళ్ళు కేవలం 30 గంటల్లోనే పని ముగించుకొని తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. అందువల్ల తన చిన్న బోట్లో ఎక్కువ సామాన్లు కూడా పెట్టుకోలేదు. ఆ బోట్లో కేవలం ఇంజన్ మరియు పట్టిన చేపల్ని స్టోర్ చేయడానికి ఒక చిన్న రిఫ్రిజిరేటర్ మాత్రమే ఉన్నాయి. ఒక్క రోజుకు సరిపడా ఆహారంతో వెళ్ళిన జోస్కి రాబోయే 438 రోజులు తన జీవితంలో అతి భయంకరమైన రోజులు అవుతాయని జోస్కి తెలియదు. వాళ్ళు మెక్సికో నుండి 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒక దగ్గర చేపలు పట్టడం ప్రారంభించారు. కానీ అతి కొద్ది సమయంలోనే ఒక భయంకరమైన తుఫాన్ వారి పడవను చుట్టేసింది. అప్పుడు వాళ్ళు తమ ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని మెక్సికో తీరం వైపు తమ పడవని నడపసాగారు. దాదాపుగా వాళ్ళ ప్రయాణం 6 గంటల వరకు సాగింది. ఇప్పుడు వాళ్ళు మెక్సికో తీరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నారు. ఆ భయంకరమైన తుఫాన్ నుంచి చాలా దూరం ప్రయాణించారు. కానీ వాళ్ళ అదృష్టం కూడా వాళ్లకు చాలా దూరంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వాళ్ళ పడవ యొక్క ఇంజన్ పాడైపోయింది. పడవలో తెడ్లు కూడా లేవు. అలాగే బోట్ డైరెక్షన్ని కంట్రోల్ చేసే శక్తి కూడా లేదు. అతని దగ్గర ఒక రేడియో మాత్రమే ఉంది. దాని ద్వారా తమ లొకేషన్ని యజమానికి చెప్పారు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏ మత్స్యకారుడికైనా ఒక పీడకల లాంటిది. ఎందుకంటే అతని రేడియోలో ఉన్న కొద్ది బ్యాటరీ కూడా అయిపోయింది. ఇక వీళ్ళిద్దరి కాంటాక్ట్ బయటి ప్రపంచంతో కట్ అయిపోయింది. అనుకోని విధంగా భయంకరమైన సముద్రపు గాలులు వాళ్ళని సముద్రం వైపు తీసుకెళ్లాయి. వాళ్లకు కనిపిస్తున్న తీరం మెల్లమెల్లగా దూరం అయిపోయింది. వాళ్ళ యజమాని వీళ్ళ కోసం ఒక టీంని పసిఫిక్ ఓషియన్కి పంపించి వెతికించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. రోజులు గడుస్తున్న కొద్దీ జోస్ మరియు అతని ఫ్రెండ్ బతకడం చాలా కష్టంగా మారింది. 5 రోజులు గడిచాయి. జోస్ యొక్క పడవ తీరం నుంచి సముద్రంలోకి 450 కిలోమీటర్ల దూరం నెట్టివేయబడింది. వాళ్ళ పడవ నుంచి చుట్టూ ఎటు చూసినా భయంకరమైన సముద్రం తప్ప వారికి ఇంకేం కనిపించట్లేదు. వాళ్ళ బోట్ చిన్నగా ఉండడం వల్ల వాళ్ళని దూరం నుంచి కనిపెట్టడం అసాధ్యంగా మారింది. ఇక జోస్కి మరియు అతని ఫ్రెండ్కి వాళ్ళు బ్రతికే అవకాశం 1% కూడా లేదని అర్థమైపోయింది. వాళ్ళు తెచ్చుకున్న ఆహారం ఎప్పుడూ అయిపోయింది. ఇక ఆకలికి తట్టుకోలేక వాళ్ళు బోటుపై వాలిన పావురాలను పట్టుకొని బోటు దరిదాపుల్లో తిరుగుతున్న చేపల్ని పచ్చిగానే తినడం మొదలుపెట్టారు. సముద్రం నీళ్లు తాగడం వల్ల మనిషి చనిపోతాడు కాబట్టి అందువల్ల వాళ్ళు వర్షపు నీటిని ఖాళీ బాటిలో స్టోర్ చేసుకొని తాగేవారు. వర్షపు నీరు లేనప్పుడు వాళ్ళు చేపల రక్తం, తాబేలు రక్తం తాగేవారు. అది కూడా వాళ్లకు అది దొరికినప్పుడు మాత్రమే. రోజులు గడిచిపోతున్నాయి. వీళ్ళిద్దరు పడిన మెంటల్ టార్చర్ మనం ఇమేజిన్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. చివరికి జోస్ యొక్క స్నేహితుడు ఈ మెంటల్ టార్చర్ భరించలేక 4 నెలల తర్వాత సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక బోట్లో జోస్ ఒక్కడే ఉన్నాడు. తనతో మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు. ఆ భయంకరమైన పసిఫిక్ ఓషియన్లో జోస్ ఒక్కడే రోజులు గడుపుతూ ఉన్నాడు. జోస్ మెక్సికో తీరాన్ని వదిలి 6 నెలలు గడిచింది. కొద్ది రోజుల క్రితమే తన స్నేహితుని కూడా కోల్పోయాడు. అయితే ఒకరోజు జోస్కి కొద్ది దూరంలో కార్గో షిప్ వెళ్ళడం గమనించాడు. 6 నెలల్లో మొట్టమొదటిసారి జోస్కి ఒక షిప్ని వెళ్ళడం చూశాడు.
ఇది అతనికి బ్రతుకుతాననే ఒక ఆశను కలిగించింది. జోస్ కార్గో షిప్ వైపు ఎన్ని రకాల సిగ్నల్స్ ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. జోస్ బోట్ చిన్నగా ఉండడం వల్ల కార్గో షిప్ కంటపడలేదు. జోస్కి బ్రతుకుతానన్న ఆశ కూడా ఆవిరైపోయింది. 11 నెలలు జోస్ ఆ చిన్న పడవ మీద 8000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అతని బట్టలు కూడా చినిగిపోయాయి. చివరికి జోస్కి అదృష్టం కలిసి వచ్చింది. 30 జనవరి 2014న అంటే పూర్తిగా 14 నెలల తర్వాత జోస్ అతను చుట్టుపక్కల కొబ్బరి బోండాలు తేలుతూ ఉండడం గమనించాడు. అప్పుడు జోస్కి ఇక్కడ చుట్టుప్రక్కల ఒక హైలాండ్ ఉందని, అక్కడ నుంచి ఈ కొబ్బరి బోండాలు తేలుతూ వస్తున్నాయని అతనికి అర్థమైంది. నిజంగానే అతనికి ఒక హైలాండ్ కనిపించింది. ఈ ఐలాండ్ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని జోస్ వెంటనే నీళ్ళలోకి దూకి స్విమ్ చేస్తూ ఆ ఐలాండ్కి చేరుకున్నాడు. గత 14 నెలల తర్వాత జోస్ మొట్టమొదటిసారిగా నేలపై అడుగుపెట్టాడు. అతను హైలాండ్ చేరుకోగానే అతనికి ఒక చిన్న బీచ్ హౌస్ కనిపించింది. అక్కడ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపుగా 438 రోజుల తర్వాత జోస్ మొట్టమొదటిసారిగా ఇంకొక వ్యక్తిని కలిశారు. జోస్ బయలుదేరిన పాయింట్ నుంచి ఈ ఐలాండ్ 11,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతని అదృష్టం బాగుంది కాబట్టి ఎంతో భయంకరమైన మహాసముద్రంలో ఒక చిన్న డాట్ లాంటి హైలాండ్కి చేరుకున్నారు. అక్కడి వారు జోస్ని తిరిగి ఇంటికి పంపించేశారు. కానీ ఎవరు ఊహించని విధంగా మరో ట్విస్ట్ ఎదురైంది. జోస్తో వెళ్ళిన తన ఫ్రెండ్ కుటుంబ సభ్యులు తమ కొడుకుని జోసే చంపాడని అతనిపై కేసు పెట్టారు. దాంతో సముద్రం నుంచి వచ్చిన కొన్ని రోజులకే జోస్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. కొన్ని ఏండ్లు కోర్టులో పోరాడిన తర్వాత జోస్ నిర్దోషిగా బయటికి వచ్చాడు. అతను తిరిగి వచ్చిన తర్వాత జోస్ తన స్టోరీని 438 డేస్ అని బుక్ రాసి దాన్ని పబ్లిష్ చేశాడు.